మన ఉత్తర భారతదేశంలో ప్రముఖమైన సామాజిక శాస్త్రవేత్త. అనేక రకాల విషయాల మీద అతను ఒక ఎప్పుడు నిత్యనూతనంగా పరిశోధన చేసి అనేక నూతన విషయాలు మనకి అందించారని చెప్పక తప్పదు. మైసూర్ నరసింహాచార్ శ్రీనివాస్, ఎంఎస్ శ్రీనివాస్ అంటే మైసూర్ నరసింహాచార్ శ్రీనివాస్ 1916లో పుట్టారు. 1996లో తను మరణించారు. విఖ్యాతి పొందిన భారతీయ సమాజ శాస్త్రవేత్త ఎంఎన్ శ్రీనివాస్ గారు కులము, కుల వ్యవస్థలు, సామాజిక స్థలీకరణ, దక్షిణ భారతదేశంలోని సంస్కృతీకరణలపై ఆయన రచనలు ఖ్యాతి పొందినవిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సంస్కృతీకరణ, ప్రాబల్య కులము, విషయ స్తరీయము, సమస్తరీయ, సుదృఢత అనే పదాలను ఉపయోగించి కులము ఒక సామాజిక సంస్థగా ఏ విధంగా గతిశీల స్వభావాన్ని వ్యక్తపరుస్తుందో ఎంఎన్ శ్రీనివాస్ మనకి విపులీకరించారు. ఎంఎన్ శ్రీనివాస్ భారతదేశంలో సామాజిక శాస్త్రానికి ఒక నిర్మితి ప్రకార్య అధ్యయన విషయంగా సుస్థాపితం చేశారనేది మనం చెప్పక తప్పదు. శాస్త్రీయ పరిశోధన దృక్పథంలో కూడా ఎంఎన్ శ్రీనివాస్ గారు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారనేది చెప్పుకోవచ్చు. సూక్ష్మ మానవ శాస్త్ర పరిజ్ఞానాన్ని స్థూల సామాజిక శాస్త్రీయ సాధారణీకరణలను ఆపాదించటము, చిన్న సముదాయాల మానవ శాస్త్ర పరిశోధనకు సామాజిక శాస్త్ర దృక్కోణాన్ని అమలుపరచడం అనే సాంప్రదాయాన్ని ఎంఎన్ శ్రీనివాస్ ప్రారంభించారు. శ్రీనివాస్ తన దేశ ప్రజలను పాశ్చాత్య పాఠ్యపుస్తకాల ఆధారంగానో లేదా పవిత్ర మత గ్రంథాల ఆధారంగానో కాక ప్రత్యక్ష పరిశీలన ద్వారా, క్షేత్ర అధ్యయనము, క్షేత్ర అనుభవాల ద్వారా అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు. 1942 సంవత్సరాలలో కూర్గులను గురించి లోతుగా క్షేత్ర అధ్యయనం చేశారు. తమ అధ్యయనంలో కూర్గులలోని వివిధ కులాల సంస్కారపరమైన సందర్భంలో ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే పూజారులు, కనియాలు, జ్యోతిష్కులు, బనియాలు, మళ్ళీ నిమ్న కులాల మధ్య పరస్పర చర్యలను వివరించడం ద్వారా ప్రకార్యపరమైన ఐక్యతను వర్ణించారు. రాంపూర్ గ్రామ అధ్యయనంలో కూడా గ్రామంలోని వివిధ కులాల పరస్పర ఆశ్రయాలు గురించి ఎంఎన్ శ్రీనివాస్ మనకి అనేక దృక్కోణాలతో వివరించారనేది చెప్పక తప్పదన్నమాట. శ్రీనివాస్ ఉపన్యాసాలు మరియు రచనలు అనేక తరాల సామాజిక శాస్త్రవేత్తలు మరియు సామాజిక మానవ శాస్త్రవేత్తలను విపరీతంగా ప్రభావితం చేశాయి. భారతీయ సమాజం యొక్క పదము గురించి అతను పరిశీలనలు మరియు అంచనాలు, అక్షరాలు మరియు పదాలతో అందించబడిన చాలా సంవత్సరాల తర్వాత కొత్త ఔచిత్యాన్ని పొందాయనేది చెప్పాలి. శ్రీనివాస్ యొక్క లోతైన మరియు ఖచ్చితమైన పదార్థ అధ్యయనం ఫలితముగా అనిశ్చయత మరియు మార్పుల యుగంలో కూడా జీవితంలోని అనేక కోణాలలో వర్తించే సాధారణీకరణలు మనము కనుక్కున్నామనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఎంఎన్ శ్రీనివాస్ ఈ విధంగా అనేక కోణాలలో మనకు అనేక విషయాలు చెప్పారనేది చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత ఎంఎన్ శ్రీనివాసు కులము, మతాల గురించి చేసిన అధ్యయనాలలో 1952, 1959, 1962, 1966లో కేవలము వాటి నిర్మితి ప్రకార్యపరమైన అంశాలనే కాక గ్రామీణ నేపథ్యంలో కుల వ్యవస్థ గతిశీలను కూడా చాలా చక్కగా వివరించారు. కులాల మధ్య సంబంధాలను, వాటి గమనశీలతను అర్థం చేసుకోవటానికి ప్రాబల్య కులము, సంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ అనే భావాల పరమైన సాధనాలను ఎంఎన్ శ్రీనివాస్ రూపొందించారనేది చెప్పుకోవాలి. గ్రామ స్థాయిలో సత్తా సంబంధాలను అర్థం చేసుకోవటానికి ప్రాబల్య కులము అనే భావన ఎంఎన్ శ్రీనివాస్ ఎక్కువగా ఉపయోగించారు. గ్రామీణ సమాజంలోని నిర్మితి, పరివర్తనలను సంబంధించిన ఎన్నో అధ్యయనాల ఫలితాలను శ్రీనివాస్ వివరించారు.
1945 దశకంలో తమిళ, తెలుగు జానపద గేయాలపై ఎన్నో వ్యాసాలను శ్రీనివాస్ రచించారు. మన సమాజాన్ని అవగాహన చేసుకోవటానికి 2 మౌలిక భావాలను శ్రీనివాస్ వివరించారు. అవి పుస్తకపరమైన ఆధారాలు, 2 క్షేత్ర దర్శనం. మనము మొదటిది పుస్తకపరమైన దృక్కోణాన్ని పరిశీలించినట్లయితే భారతీయ సమాజానికి మతము, వర్ణము, కులము, కుటుంబము, గ్రామము, భౌగోళిక నిర్మితి ఆధారాలుగా చెప్పుకోవచ్చు. ఈ అంశాలకు సంబంధించిన పరిజ్ఞానము మత గ్రంథాలు, ఇతర గ్రంథాల నుంచి ఎంఎన్ శ్రీనివాసు వివరించారనమాట. దీనినే ఇండాలజీ అని కూడా అంటూ ఉంటాం మనం. అయితే శ్రీనివాసు క్షేత్ర దర్శనానికి ప్రాముఖ్యత ఇచ్చారు కనుక దీన్ని అంగీకరించలేదు. రెండవది మనం తీసుకున్నట్లయితే క్షేత్ర దర్శనము లేకపోతే క్షేత్ర దృష్టి అని చెప్పుకోవచ్చు. భారతీయ సమాజము వివిధ ప్రాంతాల పరిజ్ఞానాన్ని క్షేత్ర కృషి ద్వారా మాత్రమే సంపాదించవచ్చునని శ్రీనివాస్ విశ్వసించారు. దీనిని ఆయన క్షేత్ర దర్శనముగా పిలిచారు. అదొక పేరు పెట్టారన్నమాట, క్షేత్ర దర్శనం అని. మన సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి, అనుభవిక అధ్యయనానికి అతను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. దీనికోసం అతను చిన్న ప్రాంతీయ అధ్యయనాలను, మార్గాలని ఎంచుకున్నారు. గ్రామీణ భారతీయ సమాజాన్ని, దాని స్థానికతను అవగాహన చేసుకోవటంలో క్షేత్ర కృషి ప్రధాన పాత్ర వహిస్తుందని ఎంఎస్ శ్రీనివాసు విశదీకరించారు. సమాజ శాస్త్రంలోని గణిత శాస్త్ర, గణాంకపరమైన అనుస్థాపన అవసరాన్ని శ్రీనివాస్ గుర్తించారు. ఆయన ఆత్మ విశ్లేషణ ఈ అంశాన్ని తెలియజేస్తుంది. బహుశా ప్రస్తుత కాలం కంటే గతంలో గణిత శాస్త్రము పట్ల గల భయము ఫలితంగా చాలా మంది మేధావులు సమాజ శాస్త్రము వంటి మానవతా అధ్యయనాల వైపు మొగ్గు చూపారని ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఎంఎన్ శ్రీనివాసు ఎన్నో రచనలు చేశారు. మతము, గ్రామీణ సముదాయము, కులము, సామాజిక పరివర్తనలపై ఆయన రచనలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ తన గురువైన రాడ్క్లిఫ్ బ్రౌన్ ప్రతిపాదించిన నిర్మితి భావన చేత ప్రభావితులయ్యారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అతను భారతీయ సమాజాన్ని ఒక సంపూర్ణత్వము అంటే తెగలు, రైతులు, వివిధ మతాల విభాగాలను చెందిన వివిధ సమూహాల మధ్య గల అంతర్ సంబంధాలను సమైక్యం చేసే సమాజముగా అధ్యయనం చేశారు. అతని రచనలు భారతదేశంలో ముఖ్యంగా రాంపూర్ గ్రామము, కూర్గులను క్షేత్ర కృషి ద్వారా అధ్యయనం చేయడంపై ఎక్కువగా ఆధారపడ్డాయి అనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. మైసూర్ నరసింహాచార్ శ్రీనివాస్ నవంబర్ 16న 1916లో మైసూరులో నరసింహాచార్ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారనేది మనం చెప్పుకున్నాం అనమాట. అతని తండ్రి అరకు అనే గ్రామంకు చెందినవారు. ఇది మైసూర్ నగరానికి 20 మైళ్ళ దూరంలో ఉన్నది అన్నమాట. అతను ప్రభుత్వ ఉద్యోగి. అతను శ్రీనివాస్ గారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. నరసింహాచార్య తన పిల్లలను విద్యను అందించడానికి గ్రామము వదిలి వెళ్ళవలసి వచ్చింది. వీరు ఇప్పటికీ ముగించినట్లుగా శ్రీనివాస్ కుటుంబము విద్యను ఎంతో విలువ ఇవ్వటం అనేది చిన్నతనం నుంచి కూడా వారి తండ్రి గారు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. అతని పెద్ద సోదరుడు మొదట పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఇంగ్లీష్ బోధిస్తూ ఉండేవారు అనమాట. మరియు అతను మైసూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా చేరారు. ఎవరు? శ్రీనివాస్ గారు సోదరుడు అనమాట. శ్రీనివాస్ సోదరుడు అతని రచనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. శ్రీనివాస్ తన వ్రాత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నించిన మార్గాలలో ఒకటి అతని
మ్యాన్స్క్రిప్ట్లను ఆర్కే నారాయణ్ సుప్రసిద్ధ నవల రచయిత శ్రీనివాస్ మేధోపరమైన ఆలోచనలను అతనికి చదివి 3 విశ్వవిద్యాలయాల్లో రూపుదిద్దుకున్నాయి. ఆ తర్వాత మొదట మైసూరు విశ్వవిద్యాలయంలో అతను ఏఆర్ వాడియా మరియు ఎంహెచ్ కృష్ణుల ఆధ్వర్యంలో సామాజిక తత్వశాస్త్రాన్ని అభ్యసించారు. రెండవది బొంబాయి విశ్వవిద్యాలయంలో అతను అక్కడ జిఎస్ ఘుర్కే స్థాపించిన 3వ విశ్వవిద్యాలయంలో కూడా చదివారు. మూడవది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అక్కడ అతను ఏఆర్ రాడ్క్లిఫ్ను మరియు ఇవాన్స్ కింద శిక్షణ పొందారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో శ్రీనివాస్ జిఎస్ ఘుర్యే మార్గదర్శనంలో సన్నిహితంగా పనిచేశారు. ఘుర్యే ప్రోత్సాహంతో శ్రీనివాస్ మైసూరు రాష్ట్రంలోని కన్నడ కులంలో వివాహము మరియు కుటుంబంపై చిన్న క్షేత్ర ఆధారిత అధ్యయనాన్ని నిర్వహించారన్నమాట. ఈ అధ్యయనము ఒక ప్రవచనము వలె సమర్పించబడినది. ఆ తర్వాత మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ మైసూర్ పేరుతో పుస్తకముగా ప్రచురించారు. శ్రీనివాస్ డీఫిల్ చేపట్టేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు. అతని పరిశోధన రాడ్క్లిఫ్ బ్రౌన్ పర్యవేక్షణలో రాడ్క్లిఫ్ బ్రౌన్ సూచన మేరకు అతను కూర్క్ మెటీరియల్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ విధానాన్ని ఉపయోగించి తిరిగి అధ్యయనం చేశారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత పుల్లర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1995-99లో శ్రీనివాస్ ఏమైనప్పటికీ అక్టోబర్ 45న మరియు అక్టోబర్ 4న మధ్య థీసిస్ యొక్క నిర్మాణం రూపొందించారు మరియు రాడ్క్లిఫ్ బ్రౌన్తో ప్రత్యేకంగా ఆచార్య వ్యవహారిక భావన గురించి నిరంతరము చర్చించేవారు అన్నమాట. అప్పుడే స్వచ్ఛత మరియు కాలుష్యము ఫ్రేమ్ వర్క్ను అందించడం గురించి చర్చించారు మరియు కూర్గ్ వివాహ ఆచారం యొక్క విశ్లేషణ కోసము అండమాన్ ద్వీపవాసుల వద్దకి ఎంఎన్ శ్రీనివాస్ వెళ్ళారు. ఇది అతనికి చాలా ఉపయోగకరంగా ఉంది అని పేర్కొన్నారు. అతనితో కూర్గ్ ఆచారాల సమూహాలు, ఒక ఉమ్మడి కుటుంబము మరియు గ్రామము మరియు తదితర అనుసంధానాల గురించి నిరంతరము చర్చిస్తూ ఉండేవారు అన్నమాట. తర్వాత వ్యాప్తి యొక్క మొత్తం ఆలోచన కూడా రాడ్క్లిఫ్ బ్రౌన్కి రుణపడి ఉంటానని ఎంఎన్ శ్రీనివాస్ అనేక సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. సంస్కృతీకరణ ఆలోచన మరియు పాశ్చాత్యీకరణ పదార్థం నుంచి వచ్చిందనేది, దానిపై విధించబడలేదనేది, ఎటువంటి రూల్స్ విధించబడలేదనేది. ఆ తర్వాత 1946లో రాడ్క్లిఫ్ బ్రౌన్ ఆక్స్ఫర్డ్ను విడిచిపెట్టినప్పుడు ఈ ఇవాన్స్తో కలిసి ఎంఎన్ శ్రీనివాస్ పనిచేశారనమాట. ఆ తర్వాత ఈ అధ్యయనము రీజనల్ అండ్ సొసైటీ ది కూక్స్ ఆఫ్ సౌత్ ఇండియా పేరుతో ఒక పుస్తకాన్ని ఎంఎన్ శ్రీనివాస్ ప్రచురించారనేది మనం చెప్పుకోవచ్చు. 1951లో శ్రీనివాస్ తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చారు. అతను బరోడా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విభాగాన్ని స్థాపించారు. ఆ తర్వాత 1959లో ఢిల్లీ యూనివర్సిటీలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కొత్తగా స్థాపించబడిన సోషియాలజీ చైర్గా అతనికి అవకాశం లభించిందనేది మనం చెప్పుకోవాలి. తర్వాత 1966 మరియు 1969 మధ్య అతను ఇండియన్ సోషలాజికల్ సొసైటీ ISS అధ్యక్షుడిగా కొనసాగారన్నమాట. ఇది ఒక గౌరవప్రదమైన పదవిగా మనం చెప్పుకోవాలి. తన సొంత రాష్ట్రమైన కర్ణాటకకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత అతను కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామికల్ చేంజెస్ ISECలో జాయింట్ డైరెక్టర్గా చేరారు. ఆ తర్వాత ఎంఎన్ శ్రీనివాస్ అనేక రకాల పదవులను అలంకరిస్తూ దక్షిణ భారతదేశంలోని సామాజిక శాస్త్ర ప్రమాణాలను మెరుగుపరచటము ప్రధాన లక్ష్యంగా ఏర్పరచుకున్నారు. 7 సంవత్సరాల తర్వాత అతను ISEC నుంచి రిటైర్ అయ్యారు.
మరియు బెంగళూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్లో చేరారు. అతను నవంబర్ 30న 1999లో మనకి మరణించారనేది చెప్పుకోవచ్చు అనమాట. ఆక్స్ఫర్డ్ మరియు బరోడాల మధ్య పోలికని కూడా ఎంఎన్ శ్రీనివాస్ అతి చక్కగా మనకి చెప్పారు. ఏఎంతో ఇంటర్వ్యూలో షా శ్రీనివాస్ ఇలా అన్నారు: మొదట పశ్చిమ యూరోప్లోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకదాని నుంచి బరోడాలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మారినప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితి గురించి నాకు ఏమీ తెలియదు అని చెప్పారనమాట. కేవలము 2 సంవత్సరాల క్రితము ఆక్స్ఫర్డ్ మరియు బరోడాల మధ్య వ్యత్యాసము ఎక్కువ ఉండేది కాదనమాట. నేను బరోడాలో బస చేసిన మొదటి సంవత్సరంలో నేను దేనికోసం నన్ను అనుమతించారో అని ఆలోచిస్తూ ఒక రకమైన మైకంతో తిరిగాను అనేది తన స్వీయ అనుభవాన్ని చెప్పారు. కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న వ్యక్తులు విశ్వవిద్యాలయం ఏర్పాటులో ఆడుతున్నారన్న అభిప్రాయం నాకు వచ్చింది. అకాడమిక్ సమావేశాలు అనేక శతాబ్దాల కాలం నాటి ఆక్స్ఫర్డ్ పట్ల నాకు వ్యామోహము కలిగింది అనేది తన స్వీయ అనుభవంగా చెప్పారు. కానీ నాలో లోతుగా నాకు తెలుసు, నేను భారతదేశంలో ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను నా ఉద్యోగం కొనసాగించాలనే అభిప్రాయానికి వచ్చాననే అభిప్రాయం చెప్పారు. ఇతని యొక్క కేంద్ర ఆలోచనలు కూడా మనము పరిగణలోకి తీసుకోవాలనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. శ్రీనివాస్ సామాజిక శాస్త్ర పరిశోధన యొక్క పద్ధతులు మరియు అవకాశాలు, భారతదేశంలోని గ్రామాలు, కులము, దేశ నిర్మాణము మరియు మరెన్నో ఇతివృత్తాలపై తన రచనలను ప్రసిద్ధి చేశారు. వీటిని యొక్క ప్రధాన ఆలోచనల గురించి తెలుసుకుందాం. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనలిజం గురించి తన అభిప్రాయాలను ఎంఎన్ శ్రీనివాస్ ఈ విధంగా చెప్పారు. శ్రీనివాస్ రెడ్కి బ్రౌన్ నుంచి సామాజిక నిర్మాణ భావాన్ని నేర్చుకున్నారు. తర్వాత అతను సామాజిక జీవితాన్ని అధ్యయనం చేయడంలో దాని ప్రాముఖ్యతను గురించి ఒప్పించారు. శ్రీనివాస్ పని ఏఆర్ రెడ్కి బ్రౌన్తో పాటు ఈఈ ఎవాన్స్ పర్యవేక్షించారనమాట. రెడ్కి బ్రౌన్ పదవీ విరమణ చేసినప్పుడు మరియు ఎవాన్స్ స్వీకరించినప్పుడు ఈ విషయం జరిగింది. ఎవాన్స్ కింద పరిశోధనలు చేశారనేది. తర్వాత శ్రీనివాస్ యొక్క ప్రాథమిక విధానము డర్కింపై అనవసరముగా ఆధారపడినట్లు భావించినప్పటికీ అతని అవాంఛనీయమైనదిగా కనిపించింది. అతని భావన అవాంఛనీయమైనదిగా కనిపించింది. అతడు తన పనిలో జోక్యం చేసుకోవాలనుకోలేదు. రెడ్కి బ్రౌన్ అతని విధానాన్ని రూపొందించినప్పుడు ఎవాన్స్ అతని దృష్టిని ప్రేరేపించారనేది మనం గమనించవలసిన విషయం. రెడ్కి బ్రౌన్, ఎవాన్స్, శ్రీనివాస్ నిశ్చితార్థము అతని మేధో ఆలోచనలకి పదును పెట్టిందనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. రెడ్కి బ్రౌన్ యొక్క స్ట్రక్చరల్ ఫంక్షనలిజము మరియు అతని సామాజిక మానవ శాస్త్రాన్ని సామాజిక శాస్త్రముగా పరిగణించటముచే సవాలు చేయబడిందిగా తను పేర్కొన్నారు. సమాజాలు చట్టాలచే నియంత్రించబడే సహజ వ్యవస్థలను వంటివన్నీ రెడ్కి బ్రౌన్ ఆలోచనలను ఎవాన్స్ విమర్శించేవారన్నమాట. బదులుగా సామాజిక వాస్తవికతను అర్థం చేసుకోవటంలో వివరణలు చాలా ముఖ్యమైనవని అతను ఎంఎన్ శ్రీనివాస్ ప్రతిపాదించారు. అలానే సామాజిక జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవటానికి చారిత్రక దృక్పథం అవసరమని యొక్క ఎంఎన్ శ్రీనివాస్ సూచించారు. ఇక్కడ శ్రీనివాస్ మొత్తము వ్యవస్థకు సంబంధించిన సామాజిక సంస్థలను అధ్యయనం చేయాలనే ఫంక్షనలిస్ట్ ఆలోచనలకి కట్టుబడి ఉన్నారనేది మనము గ్రహించవలసిన విషయం. శ్రీనివాస్ రెడ్కి బ్రౌన్ స్ట్రక్చరల్ ఫంక్షనలిజము బరౌన్ విధానంలో ఏకీభవించారనేది మనము చెప్పక తప్పదు. అయినప్పటికీ అతను 1951లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పత్రభట్టుడయ్యే సమయానికి అతని దృక్పథము మారిపోయిందని అతను అంగీకరించాడు. నాగరికత యొక్క పనితీరు, చారిత్రాత్మక సాక్ష్యం యొక్క ప్రాముఖ్యత ఎంఎన్ శ్రీనివాస్ గ్రహించారు.
సామాజిక చట్టాలు శాస్త్రీయ చట్టాలతో పోల్చటము అర్ధరహితమనేది కూడా ఎంఎన్ శ్రీనివాసు నిర్ధారించారు. శ్రీనివాస్ చారిత్రక అవసరాన్ని గుర్తించటము అనేక దృక్కోణాలతో ప్రారంభించారనేది మనము చెప్పక తప్పదనమాట. ఆ తర్వాత సామాజిక పనితీరులో డేటా మరియు నిర్మాణాత్మక ఫంక్షనలిజం యొక్క అంతర్లీన సూత్రాలను వ్యర్థం అనేది శ్రీనివాస్ భావించారు. ఆ తర్వాత శ్రీనివాస్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ పద్ధతికి పరిమితం కాలేదు. ఆ యొక్క ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ పద్ధతికి పరిమితం కాకుండా అతని అనేక సందర్భాలలో మరియు విలువల అర్థాలను అన్వేషించడానికి నిరంతరము ప్రయత్నించారనేది మనం చెప్పుకోవాలి. అతడు ప్రాథమిక సామాజిక పరిస్థితులు మరియు ఆధిపత్య కులము, సంస్కృతీకరణ మరియు పాశ్చాత్యీకరణ వంటి ప్రక్రియలను విశ్లేషించే క్రమంలో అర్థాలను చేర్చడానికి నిరంతరము ప్రయత్నించారనేది చెప్పక తప్పదన్నమాట. భారతీయ సమాజంలోని సమస్యలు ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇక్కడ వ్యవసాయ సంఘర్షణలు, అసమానతలు, జాతి, మతతత్వము మరియు ప్రాంతీయత వంటి వాటిని జీవితంలో ఇతర అంశాలతో అనుసంధానించే పరస్పర సంబంధాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలని ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈ విధానము రాజకీయ నాయకులు మరియు నిర్వాహకుల సమస్యలను పరిష్కరించడానికి అనేక ఎంపికలు చూసేందుకు వీలు కల్పిస్తుందనేది శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. శ్రీనివాస్ మొదటి దశలో పొరుగు దేశాలతో మరియు రెండవ దశలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో సమాజం యొక్క సమస్యలు మరియు ప్రక్రియలు మరియు సంస్థల యొక్క క్రమబద్ధమైన పోలిక యొక్క ప్రాముఖ్యతలను నొక్కి చెప్పారనేది కూడా ఈ ప్రక్రియా పద్ధతుల్లో మనము తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సామాజిక శాస్త్ర అధ్యయనాలలో ఇతర మానవ సమాజ శాస్త్రవేత్తలు మరియు సామాజిక శాస్త్రవేత్తలు సాధారణంగా తన సొంత సంస్కృతులను కాకుండా ఇతర సంస్కృతులను అధ్యయనం చేయాలని భావించారు. ప్రధాన కారణాలలో రెండు. మొదటిది, ఒక స్వతంత్ర సంస్కృతిలో పరిచయం ఏర్పడటం వల్ల సంస్కృతి యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలను పట్టించుకోకుండా ఉండవచ్చు అని అది ఒక అభిప్రాయపడ్డారు. రెండవది, ఒకరి స్వంత పక్షపాతము అధ్యయనానికి ప్రభావితం చేస్తున్నది. శ్రీనివాస్ జీవన శైలిలో వైవిధ్యము మరియు దేశవ్యాప్తంగా వారి సహజీవనం గురించి తెలుసుకున్నారు. ఈ కారణంగా అతను తన సొంత దేశంలో సంస్కృతుల అధ్యయనం చేయాలనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు. అతడు మానవ సమాజం శాస్త్రము మరియు సామాజిక శాస్త్ర అధ్యయనాలలో ఇతర భావనలను తిరిగి అర్థం చేసుకున్నారనేది మనము చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ ఇలా పేర్కొన్నారు: భాష, మాండలిక, మతము, శాఖ, కులము, తరగతి మరియు జాతి భేదాలు భారతీయ మానవ శాస్త్రాలను ప్రతి ఫ్రంట్లో ఎదుర్కొంటూ ఉంటాయనేది చెప్పారు. ఇంకొకసారి చెప్పుకుందాం: భాష, మాండలికము, మతము, శాఖ, కులము, తరగతి మరియు జాతి భేదాలు భారతీయ మానవ శాస్త్రాలను ప్రతి ఫ్రంట్లో ఎదుర్కొంటూ ఉంటాయి అనేది తన అభిప్రాయంగా చెప్పారు. కాబట్టి వాటి ప్రక్కనే ఉన్న గ్రామము, తెగ లేదా వెనుకబడిన మురికివాడలో మరొకరు కనుగొనగలరు అనే దృక్పథాన్ని కూడా వెలిబుచ్చారన్నమాట. ఆ తర్వాత శ్రీనివాస్ ఆంథ్రోపాలజికల్ టెక్నిక్ను తన సొంత కుటుంబము మరియు ఉనికిని అధ్యయనం చేయడానికి విస్తరించాలని శ్రీనివాస్ మానసికంగా ఒక దృఢ నిశ్చయానికి వచ్చారనేది చెప్పుకోక తప్పదు. శ్రీనివాస్ తన జీవితంలో తొలినాళ్ల నుంచి కాలేజీ రోడ్లు, బండికేరి ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల జీవన శైలిలో వచ్చిన మార్పుల పట్ల సున్నితంగా ఆలోచిస్తూ ఉండేవారు.
కాలేజీ రోడ్డులో దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో చెందిన బ్రాహ్మణుల ఆధిపత్యము చెలాయించటం అనేది శ్రీనివాస్ నిశితంగా పరిశీలించేవారు. అయితే బండికేర్ నేబర్హుడ్లోని గొర్రెల కాపరులు కులాల వారి దుస్తులు ధరించేవారు, ఆధిపత్యం చెలాయించేవారు. ఈ యొక్క కాలేజీ రోడ్డులోని వైవిధ్యము మరి బండికేర్ నివాసుల యొక్క శ్రీనివాస్కి సాంస్కృతిక వ్యత్యాసాన్ని మొదట పరిచయం చేశారనేది చెప్పుకోక తప్పదనమాట. తర్వాత శ్రీనివాస్ దక్షిణ భారతదేశంలోని రాంపూర్ గ్రామము మరియు కూర్గ్ ప్రాంతాల పరిశోధనానికి చాలా ఎక్కువ సమయము గడిపారనేది చెప్పుకోవాలి. ఒకరి స్వంత సమాజం యొక్క అధ్యయనము సామాజిక శాస్త్రవేత్తకు అందుబాటులో ఉన్న అన్ని నైతిక మరియు మేధో వనరులను ఉపయోగించాలని కోరుకుంటూ ఉంటారు. జాతి, ప్రాంతీయ, భాష మరియు మతపరమైన వైవిధ్యము, అలానే దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు భారతీయ సంస్కృతి సుసంపన్నం చేశాయనే దృక్పథానికి ఎంఎన్ శ్రీనివాస్ తన అభిప్రాయాలకి దోహదం చేశాయనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత బుక్ వ్యూ వర్సెస్ ఫీల్డ్ వ్యూ అనే దృక్పథాన్ని శ్రీనివాస్ మనకి తెలియపరిచారు. శ్రీనివాస్ సమాజం యొక్క పుస్తక వీక్షణ, మత సాహిత్యము మరియు భారతీయ దృక్పథం ఆధారముగా మరియు భారతీయ సందర్భాలలో సమాజం యొక్క క్షేత్ర దృక్పథము, లోతైన ఫీల్డ్ వర్క్ మరియు సామాజిక శాస్త్ర విధానం నుంచి తీసుకోబడింది అనేది తన అభిప్రాయాలను తెలియపరిచారు. ఈ మధ్య తేడాలను గుర్తించడానికి ఆసక్తి కలిగింది అనేది స్వీయ అనుభవంగా ఎంఎన్ శ్రీనివాస్ చెప్పారు. భారతదేశంలో ప్రజల జీవితాల్లో పుస్తకాలు అనివార్యమైన భాగంగా మిగిలిపోయాయి. వారు నిబంధనలను అందించారు మరియు ప్రవర్తన నియమాలను రూపొందించారు. పట్టణ ప్రాంతాలలో పాలకులు నియమాలు మరియు ప్రవర్తన నియమావళిని నిర్ధారించారనేది మనము చెప్పుకోక తప్పదన్నమాట. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆధిపత్య కులాలు లేదా వ్యక్తిగత కులాలు కౌన్సిల్ నిబంధనలు మరియు ప్రవర్తన నియమావళిని అమలు చేస్తూ ఉన్నాయనేది కూడా శ్రీనివాస్ గుర్తించారు. గుర్తించదగిన సాంస్కృతిక వైవిధ్యము ప్రాంతాల మధ్య కాకుండా కులాలు మరియు జాతుల మధ్య కూడా ఉంది అని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అతను సమాజం యొక్క పుస్తక వీక్షణ మరియు సమాజం యొక్క క్షేత్ర దృష్టికోణము మధ్య గణనీయమైన అంతరాన్ని గమనించారు. వాస్తవానికి కాలానుగుణ్యంగా సామాజిక సంబంధాలను కులము ఎలా నియంత్రిస్తుందో అర్థం చేసుకోవటానికి రెండిటికి మధ్య వినియోగము ఒక ప్రత్యేకమైన దృక్కోణాన్ని అందించింది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. శ్రీనివాస్ భారతీయ సమాజము మరియు సంస్కృతి యొక్క అధ్యయనానికి ఫీల్డ్ వ్యూ యొక్క ప్రాముఖ్యతను స్థాపించడానికి ప్రయత్నించినప్పుడు డుమాంట్ యొక్క హోమో హ్యాటరికస్ అకాడమిక్ సర్కిల్లోని పుస్తక వీక్షణను పరిచయం చేసిందనేది మనము చెప్పుకోవచ్చు. దీని ప్రభావము చాలామంది సామాజిక శాస్త్రవేత్తలకు ఫీల్డ్ వ్యూ కంటే పుస్తక వీక్షణకే ఎక్కువ ప్రాధాన్యత లభించిందనేది కూడా ఈ పరిస్థితుల్లో మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. భారతదేశంలోని గ్రామాలు భారతీయ సమాజము, సంస్కృతి మరియు నాగరికత గురించి తెలుసుకోవడానికి గ్రామ అధ్యయనాలు ఉత్తమ మార్గమని ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వారు గిరిజన అధ్యయనాల నుంచి రైతులు, జీవనశైలి, సామాజిక ఉద్యమాలు మరియు సామాజిక మార్పులు అధ్యయనాలకు సామాజిక మానవ శాస్త్రం యొక్క ఉద్ఘాటనలో మార్పులను సూచిస్తాయనే అభిప్రాయానికి ఎంఎన్ శ్రీనివాస్ వచ్చారు. గ్రామ వాస్తవికత అవగాహనకు శ్రీనివాస్ విశేష కృషి తెలిపారనేది మనం చెప్పుకోక తప్పదు. ప్రారంభంలో అతను భారతదేశంలోని గ్రామాల చుట్టూ ఉన్న అపోహలను ఛేదించారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క 5వ నివేదిక వ్యవహారాలపై సెలెక్ట్ కమిటీ గ్రామాన్ని ఒక చిన్న గణతంత్రముగా, స్తబ్దత, నిష్క్రియ మరియు మార్పులేని సంస్థగా పరిగణించింది. శ్రీనివాస్ భారతీయ గ్రామాల వాస్తవికతను బయటికి తీసుకురావడానికి ద్వారా ఈ అతి సరళమైన అభిప్రాయాన్ని ఎదుర్కొన్నారు. అతను అసమానత, వ్యాధులు మరియు నిరక్షరాస్యతతో పాటు గ్రామ వనరులపై కూడా వెలుగును చూపారు. సమతౌల్యము కాకుండా రాజకీయ ప్రభావంతో గ్రామాలు నడుపుతున్నాయనే విషయాన్ని శ్రీనివాస్ బయటపెట్టారు. గ్రామాలలో నివసించే వాస్తవికత మరియు విధాన రూపకల్పన మనసులో వాస్తవికతను గ్రహించి లేదా ఊహించిన వాస్తవికత మధ్య అంతరాన్ని అతని దృష్టిని ఎక్కువగా ఆకర్షించిందనేది చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గ్రామము మరియు రాష్ట్రము మధ్య రొటీన్ లేదా నిరంతర సంబంధాలు, అలానే వ్యక్తిగత పరిచయాలను వివరిస్తూ శ్రీనివాస్ 1975లో గ్రామ జీవితం యొక్క మాతృకలో ఆత్మరక్షణ, సామూహిక పోరాటము మరియు స్థానిక పాలన యొక్క పాత్రను నొక్కి చెప్పారు. బ్రిటిష్ పూర్వకాలంలో రాజకీయ మరియు ఆర్థిక అంశాలు రెండూ కలిసి రాజకీయ సరిహద్దులకు అతీతంగా సమాంతర సంబంధాలు ఏర్పరుస్తున్నాయి. రాజకీయ శ్రేణులను అతీతంగా ప్రజలతో కలిసి రావటము ప్రతి ఒక్కరికి కష్టంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కానీ ముఖ్యముగా దిగువ స్థాయి వారికి ఏ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయనేది శ్రీనివాస్ తన అభిప్రాయాల్లో కుల ప్రజలు, ఇంకా రాజకీయంగా ప్రతిష్టాకరమైన పోషకులు స్థానిక మద్దతుదారులను సంపాదించుకోవాలి మరియు నిలుపుకోవాలనే దృక్పథాన్ని వెలిపించారు. దీనికోసము రాజకీయ ప్రతిష్టాపనమైన పోషకులు ముఖ్యముగా వివాహాలు మరియు అంత్యక్రియలు, ఆహారము, పానీయాలు ఇవ్వవలసి వచ్చిన వారికి అవసరమైన రుణాలు మరియు ఇతర సహాయాలు అందించాలనే దృక్పథాన్ని వెలువచ్చారు. తన కౌలుదారులు మరియు కార్మికులు ఆహార పదార్థాలను విరాళముగా ఇచ్చిన లేదా రుణముగా ఇచ్చిన నాయకుడు వారి ఆదరాభిమానాలను పొందారనే దృక్పథాన్ని శ్రీనివాస్ గ్రహించారు. మరియు తరువాత వారి మద్దతును వీరికి, అంటే ఎవరైతే పోషకులు ఉన్నారో వారికి ప్రజలు అందించారనే దృక్పథాన్ని వివరించారు. మళ్ళీ గ్రామ జీవితం యొక్క ప్రాథమిక గతిశీలత, భూ యజమాని, కార్మికుడు మరియు పోషక క్లయింటు సంబంధాలతో అధికారిక ఏర్పాట్ల ద్వారా మెలికలు తిరుగుతూ నిర్వహించబడిందనే దృక్పథాన్ని వెలువచ్చారు. శ్రమ కొరత ఉన్నప్పుడు సమాజము ఉత్పత్తి పిరమిడ్లను వరుసలో విభజించబడింది. భూ యజమాని ఎగువకు, చేతి వృత్తుల వారు మరియు సేవా కులాలు క్రింద మరియు భూమి లేని కూలీలు దిగువన ఉన్నారనే దృక్పథాన్ని వెలువచ్చారు. గ్రామ సమాజానికి సంస్థాగత సంబంధాలు మరియు బెదిరింపుల ద్వారా పోషకుల మధ్య వివాదాలు మరియు పోటీలు నిర్వహించబడుతున్నాయనే దృక్పథాన్ని తెలుసుకున్నారు. ఇటువంటి సందర్భాలలో సంస్థాగత ఏర్పాట్ల చర్యల ద్వారా మాత్రమే రాజకీయ అధికారం పొందవచ్చు అనే దృక్పథాన్ని ఎంఎన్ శ్రీనివాస్ వెలువచ్చారు. తర్వాత కులంపై అనేక పరిశోధనలు చేశారని మనం ఎంఎన్ శ్రీనివాస్ చెప్పుకున్నాం కదా. శ్రీనివాస్ సామాజిక సంబంధాల నిర్వహణలో కుల ప్రాముఖ్యతను ఎక్కువగా చర్చించారు. ఇది రాంపూర్ గ్రామం యొక్క నిర్దిష్ట నేపథ్యం, ఆపై ఉపఖండం యొక్క పెద్ద సందర్భాల్లో వివరించబడింది. కులముపై డిమాండ్ ఆలోచనలపై తన విమర్శనలో శ్రీనివాస్ భారతీయ సామాజిక సంస్థపై పాశ్చాత్య సామాజిక కేంద్రీకరణ అణిచివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కులాన్ని ఆదివాసీలు చేసినట్లుగా చూపారు. ఫండమెంటల్ సుదూర పరిణామాలను కలిగి ఉన్నదనేది అభిప్రాయపడ్డారు. శ్రీనివాస్ వ్యక్తిత్వాన్ని విరుద్ధమైన అనేక రకాల కఠినమైన సామాజిక స్థలీకరణలో కుల సోపాన క్రమం ఒకటి అని చెప్పారనమాట.
చారిత్రాత్మకంగా వివిధ కులాల మధ్య చాలా అనుబంధము ఉంటూ ఉంటదన్నమాట. ఒక కులానికి చెందిన వారు ఎల్లప్పుడూ ఇతర కులాల సభ్యులు అందించే వస్తువులు మరియు సేవలపై ఆధారపడుతూ ఉండేవారు. ఒక కులానికి చెందిన వారు ఇతర కులాల వారు ఇచ్చే సరుకులు మరియు సేవల కోసము పోటీ పడుతూ ఉండేవారు. ఇది అప్పుడప్పుడు ఘర్షణకు కూడా దారితీస్తూ ఉంటుంది. రాంపూర్ గ్రామం రైతులు జనాభా అత్యధికంగా ఉండేవారు. ఆ ఊరి పెద్ద రైతు ఇవన్నీ గ్రామాలలో వారి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ స్థితిని బలంగా మార్చారు. రైతులు శూద్ర వర్ణానికి చెందిన వారైనప్పటికీ బ్రాహ్మణులు మరియు లింగాయతులు కూడా వారిని గౌరవించేవారు. ఆచార వ్యవహారాలలో బ్రాహ్మణులు మరియు లింగాయతులు మాత్రమే ఆధిపత్యము చెలాయిస్తూ ఉండేవారు. జీవితంలోని అన్ని ఇతర అంశాలతో మద్దతు కోసము వారు రైతులపై నిరంతరము ఆధారపడుతూ ఉండేవారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అధిక కులాల ప్రజలు మరియు అంటరాని వారి మధ్య వివాదాలు రైతులు పరిష్కరించేవారు. గ్రామంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి మధ్యవర్తిత్వము కోరబడుతుందనే వాస్తవము మనకి ఎంఎన్ శ్రీనివాస్ తెలియపరిచారు. రాంపూర్ అధ్యయనం కోసము శ్రీనివాస్ 1976-202 నుంచి ఉదహరించబడిన ఆధిపత్య కుల భావన అభివృద్ధి చేయడానికి ప్రేరేపించబడింది. అతని మాటల్లో ఒక కులము ఇతర కులాలపై సంఖ్యాపరముగా ముందున్నప్పుడు మరియు ఆర్థిక మరియు రాజకీయ అధికారాన్ని కూడా కలిగి ఉన్నప్పుడు ఆధిపత్యంగా ఉండేందుకు దాడి చేయవచ్చు అనే అభిప్రాయాన్ని వెలిపించారు. స్థానిక కుల సోపానుక్రమము చాలా తక్కువగా లేకుంటే ఒక పెద్ద మరియు శక్తివంతమైన కుల సమూహము మరింత సులభముగా ఆధిపత్యము చెలాయిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వృత్తి తరచుగా పాశ్చాత్య మరియు సాంప్రదాయ విద్య ఆధిపత్యాన్ని నిర్ణయిస్తుందనేది శ్రీనివాస్ తన దృక్కోణాల్లో వివరించారనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత వివిధ గ్రామాలలో ఒక కులము యొక్క స్థానము మారినప్పుడు తక్కువ స్థానంలో ఉన్న గ్రామంలోని ప్రజలు మెరుగైన స్థానాల్లో ఉన్న వారితో గుర్తించటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు మరియు అందువల్ల స్థానిక సోపాన క్రమములో పైకి ఎదగటానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటారు. అధికార కులానికి చెందిన ప్రజలు తమ కంటే ఆచారబద్ధముగా లేదా ఇతరత్ర ఉన్నతమైన వారిచే అవమానించబడదని వారు తెలుసు. కాబట్టి సామాజిక భద్రతని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. యుద్ధానికి స్థిరపడ్డ సామర్థ్యత ఉన్న మగవారి ఉనికి వారి స్థానాన్ని మరియు భద్రతని నిరంతరము బలపరుస్తుందనే అభిప్రాయాన్ని ఎంఎన్ శ్రీనివాస్ మనకు తెలియపరిచారు. కులాన్ని మరియు అది అనుభవిస్తున్న ఆధిపత్యాన్ని అధ్యయనం చేయటం చాలా కీలకమని శ్రీనివాస్ ప్రకారము ఆధిపత్యము యొక్క ముఖ్యమైన లక్షణాలు సంఖ్యాబలము, ఆర్థిక మరియు రాజకీయ శక్తి, ఆచార హోదా మరియు పాశ్చాత్య విద్య మరియు వృత్తులు ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయనేది శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఒక సంఘములో అధికారము యొక్క వివిధ అంశాలు సాధారణంగా వివిధ కులాల మధ్య పంపిణీ చేయబడుతూ ఉంటాయనే దృక్పథాన్ని ఎంఎన్ శ్రీనివాస్ వెలిపించారు. తర్వాత ఎంఎన్ శ్రీనివాస్ సామాజిక గతిశీలతను కూడా మనం తెలుసుకుందాము. ఈ యొక్క శ్రీనివాస్ 1968లో కుల చట్టంలో చలనశీలతని నొక్కి చెప్పారు. అతను బ్రిటిష్ పూర్వయుగంలో చలనశీలత యొక్క 2 మూలాలని ఉదహరించారు. రాజకీయ వ్యవస్థలో ఈ యొక్క ముఖ్యముగా దిగువ స్థాయిలో మరియు సాగు చేయగల ఉపాంత భూమి లభ్యత బ్రిటిష్ ప్రభుత్వం ముందు రాజకీయ అధికారాన్ని సాధారణంగా శక్తివంతమైన కులాల నాయకులు తీసుకుంటూ ఉండేవారు. వీరు యుద్ధాలు చేయగలరు మరియు తరచూ విధేయతను మార్చుకోగలరు అని అభిప్రాయపడ్డారు. రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవటానికి బలమైన అంశము, ఎందుకంటే క్షత్రియ వర్గము అనేక కులాలతో రూపొందించబడినది. క్షత్రియ వర్గంలో ఉన్న ప్రతి కులాలు రాజకీయ అధికారాన్ని కలిగి ఉన్నాయి. ఈ కారణంగా
ఒక ఆధిపత్య కులానికి చెందిన నాయకుడు పాలకుని యొక్క స్థానానికి ఎదిగినప్పుడు ఇతను క్షత్రియ హోదాని పొందాడు. అతను ఇతరులను ప్రేరేపించేవాడు మరియు ఇతరుల చైతన్యానికి మూలముగా ఉద్భవించాడనే దృక్పథాన్ని అభిప్రాయపడ్డారు. రాజుకు నిర్దిష్ట సంఖ్యలో బ్రాహ్మణులు సేవలు చేయటము తప్పనిసరి అనే అభిప్రాయము అప్పుడున్న సామాజిక పరిస్థితులను వివరించారన్నమాట. తర్వాత ఓడరేవులు నగరాలు మరియు రాజధానులు, భూమి యాజమాన్యము మరియు ఆర్థిక అవకాశాల భావన, ఇవి కుల వ్యక్తులను భూమిని కొనుగోలు చేయటానికి ప్రోత్సహించిందనే అభిప్రాయానికి ఎంఎన్ శ్రీనివాస్ వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల సమయంలో నగరాల్లో నివసించే ఉన్నత కులాల వ్యక్తులు తమ భూములను గ్రామంలో రైతులకు మరియు ఇతర కులాలకి విక్రయించారు. భూమి యొక్క యాజమాన్యము వారి ప్రతిష్టత మరియు హోదాని ఇది ఏర్పరిచిందనేది చెప్పక తప్పదన్నమాట. దానితో కొత్త విలువలు, సమానత్వంపై దృష్టి సారించటము, ఒకరి హక్కులను నొక్కి చెప్పటము మరియు అధిక జ్ఞానంతో వచ్చిన ఒకరి విశ్వాసాన్ని ఆచరించే స్వేచ్ఛ కొత్త పాశ్చాత్యీకరించబడిన భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి సిద్ధమయ్యాయనేది చెప్పుకోవచ్చు. మిషనరీ ప్రచారము, అంటరానితనము, జంతు బలి, విగ్రహారాధన, విస్తృతమైన ఆచారాలు, బహుదేవతారాధన, బహుభార్యత్వము, బాలలను విమర్శించటము, ఇవన్నీ కూడా ప్రముఖ సామాజిక పద్ధతులుగా అప్పుడు నెలకొల్పబడ్డాయి. వివాహము మరియు ఇలాంటి ఇతర పద్ధతులు ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు మరియు పాఠశాలలతో పాటు మిషనరీలు ఒక ప్రింటింగ్ ప్రెస్ను స్థాపించటము ఇది ప్రాంతీయ సాహిత్య వ్యాప్తి చేయటంలో సహాయపడిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనేది తను అభిప్రాయపడ్డారనేది మనం చెప్పక తప్పదు. కొత్త ఆర్థిక వ్యవస్థ మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్ యొక్క విస్తరణ దేశ అంతర్గతము మరియు ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం చేయబడిందనేది శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఉన్నత కులాల విద్య మరియు ఆర్థిక అవకాశాలలో ఇక్కడ మెజారిటీని మనము చూడగలుగుతామని చెప్పారు. దీంతో అట్టడుగు వర్గాల మధ్య చిచ్చు పెరిగిందని, చివరకు అగ్రవర్ణాల అవకాశాలను వనరులను చేయించుకోవటానికి వెనుకబడిన తరగతుల యొక్క ఉద్యమము ఏర్పడిందనే దృక్పథాన్ని వెలిగించారు. విజయం సాధించిన వారు పేదరికములో లేక అణచివేతకు గురైన ఇతరులపై ప్రేరేపించారనే దృక్పథాన్ని తెలుసుకున్నారు. శ్రీనివాస్ మాటల్లో చెప్పాలంటే ప్రదర్శన స్వభావము సామాజిక పరిధులను విస్తరించి మరియు వెనుకబడిన తరగతుల ఉద్యమానికి శక్తిని అందించగలిగిందనే దృక్పథానికి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఈ 4వ పాయింట్లో తూర్పు ఉత్తరప్రదేశ్లోని నోనియాలు, గుజరాత్లోని సూరత్ తీర్మానానికి చెందిన కోలిస్ మరియు అనేక ఇతర కులాలు ప్రయోజనము చేకూర్చే రహదారి, రైల్వే మరియు కాలువ నిర్మాణము పనులు వంటివి కొత్త వ్యాపార మరియు ఉపాధి అవకాశాలను విస్తృతంగా ఏర్పరిచింది. ఆ టైంలో ఉన్నత కులాల చిహ్నాలు మరియు ఆచారాలు పొందే స్వేచ్ఛ, అట్టడుగు కులాలు పవిత్రమైన ఈ యొక్క దారాన్ని ధరించటము ప్రేరేపించాయి. ప్రాంతీయంగా ఆధిపత్య కులాలు ప్రతిఘటించాయి. తరచూ హింస మరియు ఆర్థిక బహిష్కరణకి ఆశ్రయించాయి. అయితే బాధితులు పోలీసులను ఫిర్యాదు చేయటము, వివిధ కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేయటము వంటివి ఇటువంటి ఉద్యమాలు ఎల్లప్పుడూ విజయవంతం కావనే దృక్పథాన్ని శ్రీనివాస్ వెలిబుచ్చారు. తరువాత ఇస్లాం, క్రైస్తవ మతము మరియు సిక్కు మతము మరియు ఆర్య సమాజం వంటి విభాగాలు మారటము, చాలా మంది మతము మారిన వారు తమతో ఉన్న కళంకాలను కూడా కొత్త మడతల్లో తీసుకున్నారనేది ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారన్నమాట. తర్వాత ఆధిపత్యము మరియు ఆధిపత్యేతర కులాల నాయకులు అపారమైన ప్రభావాన్ని కలిగి ఉన్నారు అనే దృక్పథాన్ని కూడా ఎంఎన్ శ్రీనివాస్ తెలుసుకున్నారు. దీనిలో పెద్ద నగరాల్లో ధనిక విద్యావంతుల మధ్య కుల
వర్గానికి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. వారు గ్రామములో తిరిగి వారి సాంప్రదాయ కుల ఉపాధిలో పెద్దగా సంబంధం లేని కార్యకలాపాలు చేపడుతూ ఉన్నారనే దృక్పథాన్ని అప్పుడున్న కాలంలో శ్రీనివాస్ గ్రహించారు. అలాంటి వ్యక్తులు సౌకర్యవంత కాలుష్య నిబంధనలను ఉల్లంఘించవచ్చు, కులపరమైన ప్రమాణాలు కట్టుబడి ఉండవని, వ్యక్తులతో కలిసిపోతారు మరియు వివాహము చేసుకోవచ్చు. అటువంటి సందర్భాలలో కులము కాకుండా తరగతి అనే జీవన శైలి మరియు వ్యక్తుల మధ్య సంబంధాల్లో ఆర్గనైజింగ్ ఎలిమెంట్ గా ఉద్భవిస్తుందనే అభిప్రాయాన్ని ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారనేది చెప్పుకోవచ్చు. అయితే మార్పు వేగవంతంతో గ్రామము మరియు పట్టణ పునరుద్ధరణలో గురవుతున్నాయి. అంటే మార్పు వేగవంతంగా ఉన్నప్పుడు పారిశ్రామికీకరణ, పాశ్చాత్యీకరణ, విద్య, ఈ యొక్క నాయకుల యొక్క ప్రోద్బలంలో ఈ యొక్క మార్పు అనేది వేగవంతంగా జరుగుతూ ఉన్నదనే దృక్పథాన్ని ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారనేది మనం చెప్పక తప్పదు. గ్రామీణ మరియు పట్టణ ప్రపంచము కొత్త తరగతిగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి, చేంజెస్ గురవుతూ ఉన్నది. తద్వారా ఆధిపత్య కులం యొక్క లక్షణాలను కోల్పోతూ ఉన్నదన్నమాట. తర్వాత అట్టడుగు కులాల ఉన్నత చైతన్యం కోసము కృషి చేసేందుకు ఉన్నత కులాల నుంచి ప్రేరణ పొందాయి అట్టడుగు కులాలన్నీ కూడా. నిమ్న కులాలు సామాజిక స్థలీకరణ యొక్క నిచ్చెనపైకి వెళ్లే ప్రధాన మార్గాల్లో ఒకటి సంస్కృతీకరణగా గుర్తించారు. ఈ సంస్కృతీకరణ ప్రక్రియ కింద పదాలను మనకి వివరిస్తూ ఉంటారు శ్రీనివాస్ గారు. ఒక అట్టడుగు కులము 1 లేదా 2 తరాలలో శాకాహారము మరియు దాని ఆధార ఆచారాన్ని మరియు ఈ యొక్క సంస్కృతీకరణ ద్వారా సోపాన క్రమంలో ఉన్నత స్థాయికి ఎదగటమే ఒక సంస్కృతీకరణ ప్రక్రియగా ఎంఎన్ శ్రీనివాస్ చెప్పారు. ఆ తర్వాత సంస్కృతీకరణ, బ్రాహ్మణీకరణ అనేది కొన్ని వైదిక ఆచారాలుగా, ఒకటి బ్రాహ్మణులకు మరియు 2 సార్లు జన్మించిన కులాలకు మాత్రమే పరిమితమైందనేది అప్పటి ఆచార ప్రకారాలు మనకు తెలిసిన విషయం. వారు బ్రాహ్మణీయ జీవిత విధానాన్ని అనుసరించటము, ప్రధానంగా కఠినమైన వివాహ నియమావళిని పాటించటము, స్వచ్ఛత, కాలుష్య నియంత్రణను పాటించటము, మతపరమైన ప్రమాణాలను చేయటము మరియు సంస్కృత కథలు మరియు కథనాలను నడపటము, ఇవన్నీ కూడా సంస్కృతీకరణ ప్రక్రియలో ఒక భాగాలుగా మనం చెప్పుకోవటానికి వీలవుతూ ఉన్నది. శ్రీనివాస్ 1967 ప్రకారము సాంప్రదాయ సెటప్లో ఒక జాతి, ఒక ప్రాంతంలో గౌరవించబడిన దగిన ఆధిపత్య కులానికి చెందిన పేరు మరియు లక్షణాలను స్వీకరించింది, కానీ ఎక్కువ సంస్కృతీకరించలేదు. జాతి కేవలము ఆహార, జీవన విధానము మరియు ఆచారాలలో మార్పులకు స్వీకరించిందనేది మనం చెప్పుకోవచ్చు. 1 లేదా 2 తరాల తర్వాత జాతి ప్రజలు బ్రాహ్మణ, క్షత్రియ లేదా వైశ్య వర్గానికి చెందిన వారే గుర్తించబడవచ్చనేది ఇది సూచించిందనమాట. బ్రాహ్మణులతో సమానమని చెప్పుకునే చాలా మంది లింగాయత్తులు బ్రాహ్మణులు వండిన ఆహారాన్ని తినటానికి నిరాకరిస్తున్నారనేది కూడా అప్పుడు ఉన్న సామాజిక పరిస్థితుల్లో మనకి ఎంఎన్ శ్రీనివాస్ మనకు తెలియపరిచారు. వారు తమకు తాము విశ్వకర్మ బ్రాహ్మణులుగా గుర్తించుకుంటారు. వారు పవిత్రమైన దారాన్ని ధరిస్తారు మరియు సాంస్కృతిక సాధన కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వారిలో కొందరు ఇప్పటికీ మాంసము మరియు మద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. తమ కుల దేవత దేవాలయాల్లో ఉన్న గ్రామాలలో పెళ్లిళ్ళు చేసుకోవలసి వస్తూ ఉంటుంది. కుడి చేతి కులస్తులు నివసించే వీధుల గుండా పెళ్లి ఊరేగింపు సాగదు. అప్పుడు సామాజిక పద్ధతులను వివరించారు. ఈ యొక్క శ్రీనివాస్ 1956లో సూచిస్తూ అట్టడుగు కులాల వ్యక్తులు ఉన్నత కులాలను అనుకరించటము ద్వారా తమ సామాజిక స్థితిని పెంచుకోవటానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటారు. అగ్రవర్ణ ప్రజలు పాశ్చాత్య జీవన విధానాలు, ఆలోచనలు మరియు పాశ్చాత్య ఆలోచనలు అందించే ఆర్థిక పురోగతి అవకాశాల ద్వారా ప్రభావితమవుతూ ఉంటారు. స్వాతంత్రానికి పూర్వము బ్రాహ్మణులు అక్షరాస్యత సాంప్రదాయాన్ని నియంత్రించారు.
మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించారు. మెజారిటీ అవకాశాలు బ్రాహ్మణులే సద్వినియోగం చేసుకున్నారనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత అధికారం యొక్క పునాది అనుసరించి పాశ్చాత్య జీవన విధానంలో అందుబాటులో ఉంది. పాశ్చాత్య బ్రాహ్మణులు బ్రిటిష్ వారికి మరియు మిగిలిన ప్రజలకి మధ్యవర్తులుగా వ్యవహరించారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఫలితముగా కొత్త మరియు లౌకిక కుల నిర్మాణము మునుపటి వ్యవస్థని అధిగమించిందనేది కూడా మనం గుర్తించవలసిన విషయము. ఆశ్చర్యకరముగా కొత్త మరియు లౌకిక కుల నిర్మాణంలో బ్రిటిష్ మరియు కొత్త క్షత్రియులు అగ్రస్థానంలో ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణులు 2వ స్థానంలో ఉన్నారు మరియు శూద్ర పిరమిడ్ దిగువన ఉన్నారు. బ్రాహ్మణులు బ్రిటిష్ వారి వైపు చూశారు. మిగిలిన ప్రజలు బ్రాహ్మణులు మరియు బ్రిటిష్ వారి వైపు చూశారు. ఈ వ్యవస్థలో సంక్లిష్టమైన కొన్ని బ్రిటిష్ నమ్మకాలు మరియు ఆచారాలు కలిగి ఉంది. ఇది బ్రాహ్మణులకు మరియు వారి ధర్మాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయనేది శ్రీనివాస్ గుర్తించారు. సమకాలీన సామాజిక జీవితంలో సంస్కృతీకరణ మరియు పాశ్చాత్యీకరణ తరచూ పోటీ పడుతూ ఉంటాయి. బ్రాహ్మణులు మరింత పాశ్చాత్యీకరించబడి కొన్ని అలవాట్లను విడిచిపెట్టినప్పటికీ నిమ్న కులాలు ప్రజలు తమ సొంత జీవన విధానాన్ని అలంకరించుకోవటానికి మరియు వారికి సంబంధించిన ఇతర విషయాల్లో ముందుకు సాగటానికి వాటిని స్వీకరించారనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఆ తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్ మరియు నేషనల్ బిల్డింగ్. భారతదేశంలో పాశ్చాత్యకరించబడిన ఉన్నత వర్గము పాశ్చాత్య భావనలు మరియు విలువలను సమర్థిస్తూ ఉన్నారు. మన దేశంలోని పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. స్వతంత్ర భారతదేశంలో దేశ నిర్మాణంపై దృష్టి సారించటము, దేశము మొత్తం మీద తీర్మానాలు చేయటంలో రాజకీయ మరియు సామాజిక స్థిరత్వం యొక్క సంక్లిష్టతను విస్మరించినందుకు శ్రీనివాస్ దేశంలోని సామాజిక శాస్త్రవేత్తలను పట్టుకున్నారు. సరిపోని అస్పష్టమైన డేటా ఆధారంగా సామాజిక శాస్త్రవేత్తలు మిగింపులు రూపొందించబడ్డాయనేది ఇతను అభిప్రాయపడ్డారన్నమాట. దేశం యొక్క విశాలత మరియు వైవిధ్యం యొక్క వాస్తవాలను బట్టి వారు దేశ నిర్మాణంలో విజయాన్ని జరుపుకోలేదు. ఆ తర్వాత సమాజాన్ని సంస్కరించడం పట్ల వారి నిబద్ధత కోసము పాశ్చాత్యీకరించబడిన ఎలైట్ యొక్క ప్రాముఖ్యతను ఆయన సూచించారన్నమాట. వారు దేశాన్ని ప్రభుత్వ రూపాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విధానంగా వారు దేశ నిర్మాణానికి దోహదపడ్డారనే దృక్పథానికి మనం రావాలి. తర్వాత శ్రీనివాస్ దేశ నిర్మాణ ప్రక్రియలో ప్రాథమిక అంశాలని అనేకంగా వివరించారు. 1 షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులను రక్షిత వివక్ష. ఇది వృద్ధి మరియు అభివృద్ధి అవకాశాలను సామాజికంగా మరియు ఆచారబద్ధంగా వెనుకబడిన వారిని చేరేలాగా చూసేందుకు ఉద్దేశపడిందనే దృక్పథాన్ని వెలిగించారు. 2వ పాయింట్ తీసుకున్నట్లయితే ప్రజాస్వామ్యం అనేది సామాజిక వ్యవస్థగా వివిధ ప్రాంతాలలో నివసించే ప్రజల అవసరాలు విధానాల అమలులో పరిపాలనాపరమైన చర్యల ప్రభావాలను అధికారంలో ఉన్న వారి దృష్టికి తీసుకురావటము, ప్రజాస్వామ్యం యొక్క ప్రభావవంతమైన పనితీరును స్వేచ్ఛ కానీ బాధ్యతాయుతమైన పత్రికా అవసరాన్ని గుర్తించారు. 3వ పాయింట్ తీసుకున్నట్లయితే రాజకీయ విద్య మరియు వికేంద్రీకరణ రాజకీయాలలో మాత్రమే కాదు, రాజ్యం కానీ పరిపాలన మరియు పరిశ్రమల రంగాల్లో కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. 4వ పాయింట్ తీసుకున్నట్లయితే మతము, భాష మరియు సంస్కృతి విషయాల్లో బహుత్వ విధానము ఏర్పడిందనే అభిప్రాయానికి వచ్చారు. 5వ పాయింట్లోకి తీసుకున్నట్లయితే జాతి, మతతత్వము, భాషాపరమైన రూపాలలో ఉపజాతీయత, సృహ మరియు ప్రాంతీయ ప్రజలు ఒకచోట చేరుస్తుందని, వంశపారంపర్య సమూహాలు వీటిలో చాలా వరకు ఒత్తిడి సమూహాలుగా పనిచేస్తూ ఉంటాయనేది శ్రీనివాస్ అభిప్రాయపడ్డారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట.
తర్వాత 6వ పాయింట్‌లోకి వచ్చినట్లయితే లౌకికవాదము ప్రతి మతానికి చెందిన సభ్యులు తమ విశ్వాసాన్ని ప్రకటించటానికి, ఆచరించటానికి మరియు ప్రచారం చేయటానికి అనుమతించబడుతుందని, మరియు మతము ఆధారముగా ఏ వ్యక్తి పట్ల వివక్షణ చూపబడదనేది నిర్ధారించారు. ఆ తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, సమాజము మరియు ప్రపంచ ప్రజల దృష్టికోణాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు. పట్టణ, మధ్యతరగతి, ఉన్నత మరియు మధ్యతరగతి కులాలతో పాటు మైనారిటీ సమూహాలు ఎగువ పరును కలిగి ఉంటుందనే దృక్పథాన్ని తెలియపరిచారు. శ్రీనివాస్ ఆధిపత్య కులాలు మరియు దళితులు ఉద్రిక్తత మరియు సంఘర్షణ పెరగటానికి విస్మరించవచ్చు అనేది చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత విధానాలు దళితులు, అగ్రవర్గాలు ఆధిపత్యాన్ని సవాలు చేసేలాగా చేశాయని, రాజకీయ నాయకులు ఓట్ బ్యాంకు నిర్మించుకోవటానికి, దళితులు మరియు అగ్రవర్ణాలను ఆకట్టుకోవటానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటారనే దృక్పథాన్ని కూడా శ్రీనివాస్ వెలిపించారనమాట. శక్తి లేని వారు నిరంతరము పైకి పోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆధిపత్య గ్రామీణ ఉన్నత వర్గ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల నుంచి వచ్చే లాభాలను వారు నిరంతరము ఆశిస్తూ ఉంటారు. సామాజిక శాస్త్రవేత్తలు భారతదేశము మరియు చైనాలను విస్మరించలేరని అతను నమ్మారు. వాటి పరిమాణము, జనాభా, సాంస్కృతిక గొప్పతనము మాత్రమే కాకుండా అవి ప్రపంచ శక్తులను ఎదుర్కొన్నందుకు కూడా భారతదేశంలో అధికార వికేంద్రీకరణ మరియు స్థానిక స్వపరిపాలనలో స్త్రీలు మరియు నిరుపేద వర్గాల జనాభా రిజర్వేషన్లు అనేక జంట దృగ్విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాజిక శాస్త్రవేత్తల ఆసక్తిని ఆకర్షించేటట్లుగా శ్రీనివాస్ చేయగలిగారు. ఈ విధంగా శ్రీనివాస్ పాశ్చాత్యీకరణ, ఉన్నత కులము గురించి నిరంతర పరిశోధనలు చేసి అనేక రకాలైన రచనలు అర్థం చేశాడు. అతని రచనలు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రాంపూర్ గ్రామము కూర్గుల క్షేత్ర కృషి ద్వారా అధ్యయనం చేయటంపై ఆధారపడి ఉందని మనం చెప్పుకున్నాం కదా. శ్రీనివాస్ ప్రత్యేక రచనలు కూడా మనం తెలుసుకున్నాము. మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ఇన్ మైసూర్ 1942లో తను పుస్తకాన్ని ప్రచురించారు. రిలిజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్గ్ ఆఫ్ సౌత్ ఇండియా 1952లో రాశారు. ఇండియన్ విలేజెస్ 1955లో ప్రచురించారు. కాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా అండ్ అదర్ ఎస్టేట్స్ అనేది 1962లో మనకి రచన చేశారు. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా 1966లో తను రాశారు. ది రిమెంబర్డ్ విలేజ్ అనేది 1976లో రాశారు. ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ 1980లో మనకి తెలియపరిచారు. ది డామినెంట్ కాస్ట్ అండ్ అదర్ ఎస్కేప్స్ 1987లో మనకు తెలియపరిచారు. ది కోహిన్ రోల్ ఆఫ్ ద సంస్కృటైజేషన్ 1989లో మనకు అందించారు. ఆన్ లివింగ్ ఇన్ ఎ రివల్యూషన్ అండ్ అదర్ స్పేస్ అనేది 1992లో మనకు తెలియపరిచారు. విలేజ్, కాస్ట్, జెండర్ అండ్ మెథడ్ అనేది 1996లో మనకి తెలియపరిచారు. ఇండియన్ సొసైటీ త్రూ పర్సనల్ రైటింగ్స్ అనేది 1996లో మన దృష్టికి తెచ్చారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా శ్రీనివాస్ మనకి ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్స్ లో ఒక మానవ సమాజ శాస్త్రవేత్తగా, ఒక ప్రముఖ సోషియాలజిస్ట్గా మనకి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. కుర్గ్ అధ్యయనానికి, ఒక స్థానిక సముదాయాన్ని నిర్మిత ప్రకార్యవాదాన్ని అధ్యయనం చేయడానికి మనకి ఎంఎన్ శ్రీనివాస్ ఎంతో ప్రాచుర్యాన్ని ఏర్పరిచారు. తమ ఆచారాలన్నింటినీ సంస్కృతీకరించుకోవటం ద్వారా తమ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనేది మరిన్ని సమూహాలు తమ ఛాందస ధోరణి ఫలితాలుగా వెనుకబడిపోయాయని శ్రీనివాస్ రచనలో కులము చేత నిర్ణయించబడే భారతీయ సామాజిక నిర్మితి ఒక సర్దుబాటు యంత్రంగా మనకు కనబడుతుంది. ఈ విధంగా సంస్కృతీకరణ, నిమ్న కులాలు, కుల వ్యవస్థ మీద ఎంఎన్ శ్రీనివాస్ అనేక రకాలుగా మనకు అనేక పరిశోధనా పద్ధతుల్లో మనకి నూతన విషయాలని మనకి ఆవిష్కరించారనేది మనకు చెప్పక తప్పదు. మన భారతీయ సామాజిక శాస్త్రవేత్తగా ఇతను ప్రముఖమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నమస్కారం.